ఓం నమ శివాయ ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం సెప్టెంబర్ 13వ తేదీ శనివారం యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి, ఈరోజు రాత్రి మీకు కాలరాత్రి కాబోతుంది. అలాగే ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ యొక్క కుంభరాశి వ్యక్తులకి ఈరోజు దినఫలాలు కనిపిస్తున్నాయి. ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? అయితే తెలుసుకోండి. శ్రీ మైసమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు గురువుగారు. దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపార సమస్యలు, నమ్మిన అబ్బాయి లేదా అమ్మాయి రావడానికి పూజలు చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా గురువు గారిని సంప్రదించండి. గురువు గారి మొబైల్ నెంబర్ 9515466718. ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక, కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. బంధాలు, అనుబంధాలు వీరికి చాలా ఎక్కువ. అలాగే ఎవరైనా చిన్న సహాయం చేసినా కానీ ఎప్పటికీ వారు చేసిన సహాయాన్ని గుర్తు చేసుకుంటారు. మర్చిపోని మనస్తత్వం వీరికి ఉంటుంది. కృతజ్ఞత స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు. ఎప్పుడూ కూడా ఏదో ఒకటి సాధించాలి అనే తపన కూడా ఈ యొక్క కుంభరాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్యసాధన కూడా చేస్తారు. అతీంద్రియ విద్యపై కూడా ఆసక్తి అధికంగా ఉంటుంది. ముఖ్యంగా జీవితంలో ఏదో ఒకటి సాధించాలి అనే తపన వీరిలో ఉండటం కారణంగా కొన్ని సందర్భాల్లో సుఖ జీవితానికి కూడా దూరం అవుతారు. వ్యక్తిగత ప్రతిష్టకు కూడా వీరు ప్రాధాన్యతను ఇస్తారు. ఆర్థిక విషయాల్లో సమర్థులుగా మంచి పేరు ప్రఖ్యాతలు కూడా సంపాదించుకుంటారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక, ఈ యొక్క 2025వ సంవత్సరం సెప్టెంబర్ 13వ తేదీ శనివారం యొక్క దినఫలాలు వీరికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి. అంటే కొన్ని అనుకూల కొన్ని ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈరోజు గడవబోతుంది. కానీ ఈ రాత్రి మీకు కాలరాత్రి కాబోతుందని చెప్పుకోవాలి. ఒక భయంకరమైనటువంటి కళ అనడం కానీ, లేదా మీరు నిద్రపోకుండా ఏదైనా ఆరోగ్య సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కానీ జరగవచ్చు. అంటే విపరీతమైనటువంటి కడుపు నొప్పి కానీ, విపరీతమైనటువంటి తలనొప్పి కానీ, ఏదైనా మిమ్మల్ని చిన్న అనారోగ్య సమస్య అయినప్పటికీ కూడా అది మిమ్మల్ని చాలా భయపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. లేదా మీకు సరిగ్గా నిద్ర పట్టక ఏవైనా పిచ్చి కలలు పడడం, పీడకలలు పడడం, ఈ విధంగా ఈ రాత్రంతా కూడా మీకు కాలరాత్రి కాబోతుందని చెప్పుకోవాలి. అంటే సరైన నిద్ర ఉండకపోవడం, అలాగే మీరు ఏ విషయంలో కూడా ఏదైనా ఆలోచిస్తూ భయంగా అనిపించడం, ఇటువంటి సమస్యాత్మకమైనటువంటి సిచ్యువేషన్ అయితే మీకు కనిపిస్తుంది. హనుమాన్ చాలీసా పఠించి మీరు నిద్రకు ఉపక్రమించండి. ఖచ్చితంగా ఎటువంటి భయాలు మీ జోలికి రాకుండా మీరు హాయిగా నిద్రపోగలుగుతారు. ఆ భగవంతుడు మీకు ఎల్లవేళలా తోడుగా ఉంటాడు. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మిగిలిన అంశాలు చూస్తే మిశ్రమంగా ఉన్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. ఈ అవకాశం కోసం చాలా కాలంగా మీరు కలలు కంటూ ఉన్నారు. అటువంటి అవకాశం ఇక మీకు జన్మలో రాదు అనే ఒక భ్రమలో కూడా ఉన్నారు. అటువంటి ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుందని చెప్పుకోవాలి.
కుంభరాశికి చెందినటువంటి వ్యాపారవేత్తలకి ఈరోజు చాలా అనుకూలంగా ఉంది. మీ యొక్క వ్యాపారం సజావుగా సాగుతుంది. వ్యాపార జీవితంలో చాలా కాలంగా మీరు ఎదుర్కొంటున్నటువంటి ఒక సమస్యకి కూడా పరిష్కారం అనేది లభించబోతుంది. వ్యాపారాన్ని విస్తరించడానికి అని ఆలోచన కనుక మీరు కలిగి ఉన్నట్లయితే దానికి సంబంధించి ఒక వ్యక్తి నుండి ఒక అప్డేట్ న్యూస్ని రిసీవ్ చేసుకుంటారు. వారి నుండి చక్కటి గైడెన్స్ అనేది కూడా మీకు లభించబోతుంది. ఉద్యోగస్తులకి ఉద్యోగ జీవితంలో ఇదివరకు ఎటువంటి సవాళ్ళు అయితే ఉన్నాయో ఆ సవాళ్ళను మీరు అధిగమించడానికి ఒక అవకాశం మీ ముందుకు రాబోతుందని చెప్పుకోవాలి. ఉద్యోగ జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. పై అధికారుల ప్రశంసలు ఈరోజు మీకు దక్కబోతున్నాయి. పెండింగ్లో ఉన్నటువంటి పనులను పూర్తి చేస్తారు. కానీ తోటి ఉద్యోగస్తుల్లో ఒకరు మిమ్మల్ని అవమానపరచడానికి ఒక కుట్ర పన్నే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త పడండి. ఎటువంటి అవకాశం వారికి ఇవ్వకూడదు. అంటే మీరు ఏ చిన్న పొరపాటు చేసినా కానీ వారికి అవకాశం ఇచ్చినట్లుగా అవుతుంది. కాబట్టి ఎటువంటి అవకాశం వారికి ఇచ్చినా సరే మీరు ఈ విధంగా బాధపడాల్సిన పరిస్థితులు వస్తాయి. కాబట్టి ఈ విషయంలో తగిన జాగ్రత్తలు అనేవి కుంభరాశి వ్యక్తులకి చాలా అవసరం అని చెప్పుకోవాలి. అలాగే కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులు గత కొద్ది కాలంగా నూతన వ్యాపారాలు పెట్టాలని ఆలోచన చేస్తున్నట్లయితే దానికి సంబంధించి డబ్బు సమకూరటం, లోన్లు శాంక్షన్ అవ్వడం ఇటువంటి పరిస్థితులు అయితే మీకు కనిపిస్తున్నాయి. కుంభరాశి వారు ఈ మధ్యకాలంలో ఏదైనా ఆర్థిక సమస్యతో మదనపడుతూ ఉన్నట్లయితే ఆ సమస్య నుండి బయటపడడానికి మీకు చక్కటి మార్గాన్ని భగవంతుడు చూపించబోతున్నాడు. కుంభరాశికి చెందినటువంటి స్త్రీలు మాత్రం పరాయి పురుషులకు సంబంధించినటువంటి కొన్ని వ్యవహారాల్లో మీరు అవమానాలు పడే అవకాశాలు ఉన్నాయి. నింద మోయాల్సి రావచ్చు. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త అనేది మీకు చాలా అవసరము. అలాగే ఎవరైనా సరే నూతనంగా ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక ఒక అవకాశం మీ ముందుకు రాబోతుంది. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా ఈరోజు మీకు గడవబోతుంది. అయితే ముఖ్యంగా దూర ప్రయాణాలు చేసేవారు అపరిచిత వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదం ఉంది. జాగ్రత్త పడండి. అలాగే మీరు ఓన్గా డ్రైవింగ్ చేస్తూ వెళ్తున్నట్లయితే మీ యొక్క ఓన్ వెహికల్ డ్రైవింగ్ చేస్తూ వెళ్తున్నట్లయితే కనుక ఎవరైనా అపరిచిత వ్యక్తులు నిర్మానుష్య ప్రదేశంలో మిమ్మల్ని లిఫ్ట్ అడిగినప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. చాకచక్యంతో నిర్ణయం తీసుకోండి. ఒకరికి సహాయం చేయటం మంచిదే, కానీ ఆ సహాయం మీకు కానీ మీ కుటుంబానికి కానీ కీడు చేయకూడదు అనే విషయాన్ని ఖచ్చితంగా కుంభరాశి వ్యక్తులు గమనించాలి. కుంభరాశికి చెందినటువంటి విద్యార్థులకి సమయం చాలా అనుకూలంగా ఉంది. ఏకాగ్రతతో చదువుకుంటారు. పోటీ పరీక్షలకు సిద్ధపడుతున్న వారు ఈరోజు మీరు ఏ ఎగ్జామినేషన్ కోసం అయితే సిద్ధపడుతున్నారో దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ని రిసీవ్ చేసుకుంటారు. అలాగే కుంభరాశి వారు ఈ మధ్యకాలంలో ఏదైనా పనిని ప్రారంభించలేకపోతున్నట్లయితే లేదా పనిని మొదలుపెట్టి కూడా పూర్తి చేయలేకపోతున్నట్లయితే కనుక దానికి సంబంధించి మీరు ఖచ్చితంగా ఈరోజు ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకుంటారు. ఆ పనిని మొదలు పెడతారు. అలాగే పూర్తి చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇదివరకు కుటుంబ సభ్యుల నుండి ఎటువంటి సపోర్టు లభించడం లేదని మీరు బాధపడుతున్నట్లయితే కనుక కుటుంబ సభ్యుల నుండి కూడా సంపూర్ణ మద్దతు మీకు లభిస్తుంది. చూశారు కదండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.